కనిపించడం లేదు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురంలో అనేక గ్రామాలు ఉన్నాయి. ముంపులో భాగంగా ఈ గ్రామాలకు ప్రభావం ఉన్నా కొంతమేర సర్వే చేసి వదిలేయడంతో మిగిలిన ప్రాంతాల ప్రజలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సర్వే పూర్తి చేసి పరిహారం త్వరితగతిన చెల్లించాలి అంటూ ఆందోళనకు దిగుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక గ్రామాలు ముంపు పరిధిలోకి వస్తాయి. వీటిలో విఆర్పురం మండలంలో వడ్డిగూడెం గ్రామం కూడా ఉంది. గ్రామంలో 3000 ఇళ్లు ఉండగా ఇప్పటికే 2800 ఇళ్లకు సంబంధించి సర్వే కూడా పూర్తయింది. మరో 209 ఇళ్లకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సర్వే చేయాల్సిన 209 ఇళ్లలో 111 ఇళ్లకు ల్యాడర్ సర్వే నిర్వహించారు. దీంతో వీటికి సంబంధించి స్థానికులకు పునరావాసం కల్పించడం, పరిహారం అందించే కార్యక్రమాలు చేపట్టాలి. అయితే వీటికి సమీపంలోనే 10 అడుగుల దూరంలో మరో 98 ఇళ్లున్నాయి. ఇళ్లన్నీ ముంపు పరిధిలో ఉన్నా వీటికి మాత్రం అధికారులు సర్వే నిర్వహించలేదు. దీంతో స్థానికులంతా విఆర్పురం నుంచి రాజమండ్రి భూసేకరణ కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు. ఈ వ్యవహారంతో మొత్తం పరిహారం అందకుండా నిలిచిపోయింది. పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం 2013 చట్టాన్ని అనుసరించి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే సాగు భూములకు కాకుండా నిర్వాసితుల ఇళ్లకు సంబంధించి 6,30,000 రూపాయల పరిహారం, పునరావాస కాలనీలో ఇంటిని ఏర్పాటు చేయడంతో పాటు 2022 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి కూడా పరిహారం అందించాల్సి ఉంటుంది. అయితే అధికారులు అరాకొరగా చేసిన సర్వే వల్ల 111 ఇళ్లు మాత్రమే సర్వే పరిధిలోకి వచ్చాయి. దీంతో మిగిలిన 98 ఇళ్ల ప్రజలు ఆందోళనకు దిగడంతో మొత్తం 209 ఇళ్లకు అందించాల్సిన పరిహారం నిలిచిపోయింది. అధికారులు త్వరితగతిన తమ ఇళ్లకు సర్వే నిర్వహించి పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. చిన్న గోదావరి వచ్చినా కూడా ఏదైతే 2022 గోదావరి వచ్చింది శుభ్రం టోటల్గా మునిగిపోయింది ఆ వరదలకి. అటువంటి గ్రామాలను కూడా ఈ రోజు 9 కుటుంబాలు ముంపులో లేదు, దాంతోపాటుగా 111 కూడా నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అనేది సమాధానం చెప్తున్నారు. కాబట్టి తక్షణమే మా గ్రామాలను కూడా సర్వే చేసి మేము అన్నీ కూడా త్యాగం చేస్తున్నాం. చుట్టూ నీళ్లు ఉంటాయి, రోడ్లు మునిగిపోతాయి, భూములు మా పొలాలన్నీ కూడా ఈ ప్రాజెక్టులో పోయినాయి. అదేవిధంగా నీళ్ళన్నీ చుట్టూ ఉంటాయి. ఎట్లా బతుకుతాం? ఏం తిని బతుకుతాం? ఆ 111 ఫ్యామిలీస్ కోను ఈ 98 ఫ్యామిలీస్కి మధ్యలో చిన్న దారండి రోడ్డు. ఆ రోడ్డుని బేస్ చేసుకొని ఈ 98 ఫ్యామిలీస్ని ప్రక్కన పెట్టేశారండి. అయితే ఆ 98 ఫ్యామిలీస్ అట్లాగనే ఈ 111 ఫ్యామిలీస్ మొత్తం కూడా 209 ఫ్యామిలీస్ని ఈ ఒడ్డుగూడెం పంచాయతీలోనే కలిపి మాకు పిఎన్ నోటిఫికేషన్ ఇప్పించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. గత కొన్ని నెలలుగా విఆర్పురం వాసులు పరిహారం కోసం పోరాడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పునరావాసం, నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదు. మరోవైపు కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో కనీస సదుపాయాలు కరువవడంతో వాటిలో నివాసం ఉంటున్న నిర్వాసితులు బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్వాసితుల గోడు పట్టించుకోవాలని కోరుతున్నారు అక్కడి బాధితులు.